వాట్సాప్ పూర్తి సమాచారం, చరిత్ర, ఫీచర్లు, ఉపయోగాలు, భద్రత, ప్రయోజనాలు, నష్టాలు మరియు భవిష్యత్తు. వాట్సాప్ యొక్క వివిధ ఫీచర్ల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. వాట్సాప్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ అప్లికేషన్లలో ఒకటి. స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ తెలిసిన ఈ యాప్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, స్నేహితులకు ఫోటోలు పంపడం, వీడియో కాల్స్ చేయడం, వ్యాపార కమ్యూనికేషన్ నిర్వహించడం, ఆన్లైన్ క్లాసులు, ఆఫీస్ పనులు, డాక్యుమెంట్లు షేర్ చేయడం వంటి ఎన్నో పనులు ఇప్పుడు వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. మొదట్లో సాధారణ మెసేజింగ్ యాప్గా ప్రారంభమైన వాట్సాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఉపయోగించే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ఈ యాప్ను 2009లో జాన్ కౌమ్ మరియు బ్రయన్ యాక్టన్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. వీరిద్దరూ యాహూ కంపెనీలో పనిచేసేవారు. స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్న సమయంలో సులభమైన, వేగవంతమైన, ప్రకటనలు లేని మెసేజింగ్ సేవను అందించాలనే ఆలోచనతో వాట్సాప్ను రూపొందించారు. వాట్సప్ అనే ఆంగ్ల పదబంధాన్ని ఆధారంగా తీసుకుని వాట్సప్ అనే పేరు పెట్టారు. ప్రారంభంలో ఇది కేవలం స్టేటస్ అప్డేట్ల కోసం మాత్రమే ఉపయోగించబడేది. కానీ తర్వాత మెసేజింగ్ ఫీచర్ను జోడించడంతో ప్రజాదరణ ఒక్కసారిగా పెరిగింది. వాట్సప్ యొక్క ప్రధాన లక్షణం దాని సులభమైన వినియోగం. మొబైల్ నంబర్ ఆధారంగా అకౌంట్ సృష్టించడం వల్ల యూజర్లకు ప్రత్యేక యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రపంచంలోని ఎక్కడికైనా మెసేజులు పంపించవచ్చు. టెక్స్ట్ మెసేజులు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజులు, డాక్యుమెంట్లు, కాంటాక్ట్లు, లొకేషన్ వంటి అనేక రకాల డేటాను షేర్ చేయవచ్చు. కాలక్రమేణా వాట్సాప్లో ఎన్నో ఫీచర్లు చేరాయి. వాటిలో గ్రూప్ చాట్స్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్ ఫీచర్, డిసపియర్ మెసేజులు, ఛానల్స్, కమ్యూనిటీస్, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైస్ సపోర్ట్ వంటి ఫీచర్లు ముఖ్యమైనవి. వాట్సాప్ ఉపయోగించడానికి ముందుగా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ ఫోటో, పేరు జోడించవచ్చు. ఫోన్లో సేవ్ చేసిన కాంటాక్టులలో వాట్సాప్ ఉపయోగిస్తున్నవారు ఆటోమేటిక్గా కనిపిస్తారు. చాట్ ప్రారంభించడానికి వారి పేరుపై ట్యాప్ చేస్తే సరిపోతుంది. మెసేజ్ పంపిన వెంటనే ఒక టిక్ వస్తుంది, అంటే మెసేజ్ సర్వర్కి చేరింది. 2 టిక్స్ వస్తే అవతలి వ్యక్తి ఫోన్కి చేరింది. నీలిరంగు 2 టిక్స్ వస్తే ఆ మెసేజ్ చదివారు అని అర్థం. అయితే రీడ్ రిసీట్స్ ఆఫ్ చేస్తే నీలి టిక్స్ కనిపించవు. వాట్సాప్లో వ్యక్తిగత చాట్స్తో పాటు గ్రూప్ చాట్స్ కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. ఒకే గ్రూప్లో కుటుంబ సభ్యులు, క్లాస్మేట్స్, ఆఫీస్ టీం సభ్యులు లేదా స్నేహితులు కలిసి చాట్ చేయవచ్చు. గ్రూప్ అడ్మిన్లు సభ్యులను జోడించడం, తొలగించడం, గ్రూప్ సెట్టింగ్స్ మార్చడం వంటి అధికారాలు కలిగి ఉంటారు. గ్రూప్ల ద్వారా సమాచారం వేగంగా అందించవచ్చు. స్కూల్ హోంవర్క్, కాలేజ్ నోట్స్, ఆఫీస్ సూచనలు, కుటుంబ కార్యక్రమాల వివరాలు మొదలైనవి గ్రూపుల ద్వారా షేర్ చేయడం సాధారణమైంది. అయితే ఎక్కువ నోటిఫికేషన్లు కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే మ్యూట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. వాయిస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ వాట్సాప్ను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా కాల్స్ చేయగలగడం పెద్ద ప్రయోజనం. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా వీడియో కాల్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. కరోనా సమయంలో ఆన్లైన్ మీటింగ్స్, కుటుంబ సంభాషణలు, వర్చువల్ వేడుకలు వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా జరిగాయి. ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా మొబైల్ స్క్రీన్ను ఇతరులకు చూపించవచ్చు. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఇది 24 గంటల పాటు కనిపించే ఫోటోలు, వీడియోలు లేదా టెక్స్ట్ అప్డేట్లను షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ల మాదిరిగానే ఇది పనిచేస్తుంది. చాలామంది తమ రోజువారీ సంఘటనలు, ఫోటోలు, భావాలు, పాటలు, శుభాకాంక్షలు స్టేటస్ రూపంలో పంచుకుంటారు. వ్యాపార సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారం కోసం వాట్సాప్ స్టేటస్ను ఉపయోగిస్తున్నాయి. భద్రత విషయానికి వస్తే వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తుంది. అంటే పంపిన మెసేజ్ను పంపిన వ్యక్తి మరియు స్వీకరించే వ్యక్తి మాత్రమే చదవగలరు, మధ్యలో ఎవ్వరూ చదవలేరు అని కంపెనీ చెబుతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు కొంత భద్రత లభిస్తుంది. అయితే ఫిషింగ్ లింకులు, మోసపూరిత సందేశాలు, ఫేక్ న్యూస్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే తెలియని లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. 2 దశల వెరిఫికేషన్ ఆన్ చేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చు.
దీనివల్ల ఓటీపీతో పాటు ఒక పిన్ కూడా అవసరమవుతుంది. వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్స్ చాలా ముఖ్యమైనవి. ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్, అబౌట్, స్టేటస్ వంటి వివరాలను ఎవ్వరూ చూడాలో నియంత్రించవచ్చు. ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ వంటి ఎంపికలుంటాయి. అలాగే రీడ్ రిసీప్ట్స్ ఆఫ్ చేస్తే ఇతరులకు మనం మెసేజ్ చదివిన విషయం తెలియదు. డిసపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ద్వారా కొంతకాలం తర్వాత మెసేజులు ఆటోమేటిక్గా తొలగించబడతాయి. చాట్ లాక్ ఫీచర్ ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా పాస్వర్డ్తో కొన్ని చాట్స్ను రక్షించవచ్చు. వాట్సాప్ వెబ్ మరియు డెస్క్టాప్ యాప్ కూడా వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కంప్యూటర్లో పనిచేసేవారు మొబైల్ను మళ్లీ చూడకుండా నేరుగా కంప్యూటర్ నుంచే చాటింగ్ చేయవచ్చు. బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అకౌంట్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మల్టీ డివైస్ ఫీచర్ రావడంతో ఫోన్ ఇంటర్నెట్ లేకున్నా కొంతవరకు ఇతర పరికరాల్లో వాట్సాప్ ఉపయోగించవచ్చు. వాట్సాప్ బిజినెస్ యాప్ చిన్న మరియు మధ్యతరహా వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రొఫైల్, ఆటోమేటిక్ రిప్లైలు, క్యాటలాగ్, క్విక్ రిప్లైలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కస్టమర్లతో సులభంగా కమ్యూనికేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. చిన్న షాపులు, ఆన్లైన్ వ్యాపారాలు, ఫుడ్ డెలివరీ సేవలు, విద్యాసంస్థలు కూడా వాట్సాప్ బిజినెస్ను ఉపయోగిస్తున్నాయి. ఒక వ్యాపారం తన ఉత్పత్తుల ఫోటోలు, ధరలు, వివరాలను క్యాటలాగ్ రూపంలో చూపించవచ్చు. వాట్సాప్ ఛానల్స్ ఫీచర్ ద్వారా ప్రముఖులు, మీడియా సంస్థలు, విద్యాసంస్థలు, క్రీడా జట్లు తమ ఫాలోవర్లకు సమాచారం పంపవచ్చు. ఇది టెలిగ్రామ్ ఛానల్స్లా పనిచేస్తుంది. ఛానల్లో అడ్మిన్ మాత్రమే పోస్టులు చేయగలడు. ఫాలోవర్లు అప్డేట్స్ చూడగలరు. వార్తలు, టెక్నాలజీ సమాచారం, పరీక్షల నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారం వంటి విషయాలు ఛానల్స్ ద్వారా వేగంగా చేరుతున్నాయి. కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా అనేక గ్రూపులను ఒకే చోట నిర్వహించవచ్చు. ఉదాహరణకు, ఒక స్కూల్లో ప్రతి క్లాస్కు వేర్వేరు గ్రూపులుండొచ్చు. వాటిని ఒక కమ్యూనిటీ కింద ఉంచి ముఖ్యమైన ప్రకటనలను అందరికీ పంపించవచ్చు. ఇది పెద్ద సంస్థలు మరియు విద్యాసంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటిగా, ఇది ఉచితం. కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు. రెండవది, సులభమైన ఇంటర్ఫేస్. పెద్దగా టెక్నికల్ జ్ఞానం లేకున్నా ఎవ్వరైనా ఉపయోగించగలరు. మూడవది, వేగవంతమైన కమ్యూనికేషన్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెంటనే సమాచారాన్ని పంచుకోవచ్చు. నాల్గవది, ఫైల్ షేరింగ్ సౌలభ్యం. ఫోటోలు, వీడియోలు, పీడిఎఫ్లు, వర్డ్ ఫైళ్లు, పీపీటీలు పంపవచ్చు. ఐదవది, గ్రూప్ కమ్యూనికేషన్. ఒకేసారి అనేక మందికి సమాచారం అందించవచ్చు. ఆరోది, వాయిస్ మరియు వీడియో కాల్స్. ఏడవది, భద్రతా ఫీచర్లు. ఎనిమిదవది, వ్యాపార అవసరాలకు అనుకూలత. అయితే వాట్సాప్కు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందడం ఒక పెద్ద సమస్య. చాలామంది ధృవీకరించకుండా సందేశాలను ఫార్వర్డ్ చేస్తుంటారు. దీనివల్ల అపోహలు, గందరగోళం ఏర్పడవచ్చు. సైబర్ మోసగాళ్లు నకిలీ లింకులు పంపి వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రయత్నం చేస్తారు. ఎక్కువ సమయం వాట్సాప్లో గడపడం వల్ల చదువు లేదా పనిపై ప్రభావం పడవచ్చు. కొంతమంది రాత్రిళ్లు కూడా ఎక్కువసేపు చాటింగ్ చేస్తూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. వాట్సాప్లో బ్యాకప్ ఫీచర్ చాలా ఉపయోగకరం. చాట్స్ మరియు మీడియాను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్లో సేవ్ చేయవచ్చు. ఫోన్ మారినప్పుడు లేదా డేటా పోయినప్పుడు తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. అయితే బ్యాకప్లకు కూడా భద్రత అవసరం. ఇటీవల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్లో మెసేజ్ ఫార్మాటింగ్ కూడా చేయవచ్చు. ఉదాహరణకు బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ త్రూ వంటి ఫార్మాట్స్ ఉపయోగించవచ్చు. కోడ్ ఫార్మాటింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇది ముఖ్యంగా టెక్నికల్ చర్చలకు ఉపయోగపడుతుంది. అలాగే స్టిక్కర్లు, జిఫ్లు, ఎమోజీలు చాటింగ్ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. వాట్సాప్లో ఏఐ మరియు కొత్త టెక్నాలజీల వినియోగం కూడా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏఐ ఆధారిత చాట్ సహాయక ఫీచర్లు పరీక్షించబడుతున్నాయి. భవిష్యత్తులో మరింత స్మార్ట్ కమ్యూనికేషన్, ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్, మెరుగైన సర్చ్, డిజిటల్ చెల్లింపులు వంటి సేవలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వాట్సాప్ పేమెంట్స్ కూడా కొన్ని దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో యూపీఐ ఆధారంగా డబ్బు పంపడం మరియు స్వీకరించడం సాధ్యమవుతోంది. దీనివల్ల కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు డబ్బు పంపడం సులభమైంది. చిన్న వ్యాపారులు కూడా చెల్లింపుల కోసం వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు. విద్యారంగంలో వాట్సాప్ పాత్ర ఎంతో కీలకమైంది. ఆన్లైన్ క్లాసుల సమయంలో టీచర్లు నోట్స్, వీడియోలు, అసైన్మెంట్లు వాట్సాప్ ద్వారా పంపించారు.
విద్యార్థులు సందేహాలు అడగడానికి కూడా ఇది ఉపయోగపడింది. అయితే చదువులో దృష్టి చెదరకుండా సమయాన్ని నియంత్రించడం అవసరం. ఆసుపత్రులు, అపాయింట్మెంట్లు, రిపోర్టులు, ఆరోగ్య సూచనలు పంపడానికి దీనిని వినియోగిస్తున్నాయి. అత్యవసర సమాచారాన్ని వేగంగా పంపించవచ్చు. అయితే వ్యక్తిగత వైద్య సమాచారం పంచుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ప్రభుత్వ సంస్థలు కూడా ప్రజలకు సమాచారం అందించడానికి వాట్సాప్ను ఉపయోగిస్తున్నాయి. పరీక్ష తేదీలు, వాతావరణ హెచ్చరికలు, ఆరోగ్య సూచనలు, సేవల వివరాలు వంటి విషయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది సహాయపడుతోంది. సోషల్ రిలేషన్షిప్స్లో వాట్సాప్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులను దగ్గర చేస్తోంది. పండుగ శుభాకాంక్షలు, ఫోటోలు, వీడియోలు, కుటుంబ సమావేశాలు అన్నీ ఇప్పుడు వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా వర్చువల్ కమ్యూనికేషన్పై ఆధారపడటం వల్ల ప్రత్యక్ష సంబంధాలు తగ్గిపోతున్నాయని కొందరు భావిస్తున్నారు. వాట్సాప్ను సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తెలియని వ్యక్తుల మెసేజులను నమ్మకూడదు. ఓటీపీలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదు. 2 దశల వెరిఫికేషన్ ఆన్ చేయాలి. అవసరం లేని గ్రూపులను వదిలేయాలి. వ్యక్తిగత సమాచారం పబ్లిక్గా షేర్ చేయకూడదు. వాట్సాప్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఈ యాప్ కూడా కొత్త ఫీచర్లను అందిస్తోంది. భవిష్యత్తులో మరింత వేగవంతమైన, సురక్షితమైన, తెలివైన కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్గా మారే అవకాశముంది. సాధారణ వ్యక్తి నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు అందరికీ ఉపయోగపడే యాప్గా వాట్సాప్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తానికి వాట్సాప్ అనేది కేవలం ఒక చాటింగ్ యాప్ మాత్రమే కాదు. ఇది కమ్యూనికేషన్, విద్య, వ్యాపారం, వినోదం, సమాచార మార్పిడి, కుటుంబ సంబంధాలు, సామాజిక అనుసంధానం వంటి అనేక రంగాల్లో ప్రభావం చూపుతున్న ఒక శక్తివంతమైన డిజిటల్ ప్లాట్ఫామ్. సరైన విధంగా, జాగ్రత్తగా ఉపయోగిస్తే ఇది మన జీవితాన్ని సులభతరం చేసే అద్భుతమైన సాధనం. అయితే సమయ నియంత్రణ, భద్రతా జాగ్రత్తలు, నిజమైన సమాచారాన్ని మాత్రమే పంచుకోవడం వంటి విషయాలను పాటించడం ఎంతో అవసరం. టెక్నాలజీ మనకు ఉపయోగపడాలంటే దానిని బాధ్యతాయుతంగా వినియోగించడం ముఖ్యమైన విషయం. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కలిపే ఒక డిజిటల్ వంతెనగా నిలుస్తోంది. వాట్సాప్లో మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, స్టార్డ్ మెసేజెస్ ద్వారా ముఖ్యమైన సందేశాలను సేవ్ చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన అడ్రస్, ఫోన్ నంబర్ లేదా నోట్స్ను స్టార్ చేస్తే తర్వాత సులభంగా కనుగొనవచ్చు. సర్చ్ ఫీచర్ ద్వారా పాత సందేశాలను త్వరగా వెతకవచ్చు. పిన్డ్ చాట్స్ ద్వారా ముఖ్యమైన చాట్స్ను పైభాగంలో ఉంచుకోవచ్చు. ఆర్కైవ్డ్ చాట్స్ ద్వారా అవసరం లేని చాట్స్ను ప్రధాన జాబితా నుంచి దాచుకోవచ్చు. వాట్సాప్లో ఫోటోలు మరియు వీడియోల నాణ్యత కూడా మెరుగుపడింది. ఇప్పుడు హెచ్డీ ఫోటోలు మరియు వీడియోలను పంపే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు, డిజైనర్లు, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా ఒకసారి మాత్రమే చూడగల ఫోటోలు లేదా వీడియోలు పంపవచ్చు. వాయిస్ మెసేజ్లు కూడా వాట్సాప్లో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో ఒకటి. టైప్ చేయడానికి సమయం లేకపోతే వాయిస్ రికార్డ్ చేసి పంపించవచ్చు. ఇప్పుడు వాయిస్ మెసేజ్లను వేగంగా వినడానికి 1.5x మరియు 2x స్పీడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా వాయిస్ మెసేజ్ను పంపే ముందు వినే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్లో పోల్స్ ఫీచర్ కూడా ఉంది. గ్రూప్లో ఒక ప్రశ్న అడిగి సభ్యుల అభిప్రాయాలను సేకరించవచ్చు. ఉదాహరణకు మీటింగ్ సమయం, ట్రిప్ ప్లాన్, ఈవెంట్ తేదీ వంటి విషయాల్లో ఇది ఉపయోగపడుతుంది. మెటా సంస్థ వాట్సాప్ను కొనుగోలు చేసిన తర్వాత ఈ యాప్ మరింత అభివృద్ధి చెందింది. 2014లో ఫేస్బుక్ సంస్థ వాట్సాప్ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వాట్సాప్ వినియోగదారుల సంఖ్య మరింత వేగంగా పెరిగింది. అయితే ప్రైవసీ పాలసీలపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. యూజర్ల డేటా వినియోగంపై అనేక చర్చలు జరిగాయి. దీనివల్ల కొంతమంది ప్రత్యామ్నాయ యాప్లైన టెలిగ్రామ్, సిగ్నల్ వైపు వెళ్లారు. అయినప్పటికీ వాట్సాప్ తన ప్రజాదరణను కొనసాగిస్తోంది. వాట్సాప్ ప్రపంచంలో అనేక భాషలకు మద్దతిస్తుంది. తెలుగు సహా భారతీయ భాషల్లో చాటింగ్ చేయడం చాలా సులభం. కీబోర్డ్ యాప్ల సహాయంతో తెలుగు టైపింగ్ చేయవచ్చు. చాలామంది తమ మాతృభాషలో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు. సమాజంలో వాట్సాప్ ప్రభావం చాలా పెద్దది. వార్తలు, రాజకీయాలు, వ్యాపార ప్రకటనలు, సామాజిక ఉద్యమాలు అన్నీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది మంచి మార్పులకు దోహదపడగా,
మరికొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమైంది. అందుకే ప్రతి సమాచారాన్ని ధృవీకరించి మాత్రమే నమ్మడం చాలా అవసరం. భవిష్యత్తులో వాట్సాప్ మరింత ఆధునిక ఫీచర్లతో రావచ్చు. AI ఆధారిత స్మార్ట్ రిప్లైలు, రియల్ టైం అనువాదం, మెరుగైన వ్యాపార సేవలు, వర్చువల్ మీటింగ్ ఫీచర్లు, డిజిటల్ ఐడెంటిటీ సేవలు వంటి అవకాశాలున్నాయి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ వాట్సాప్ కూడా కొత్త అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విధంగా చూస్తే వాట్సాప్ అనేది కేవలం ఒక మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు, ఇది ప్రపంచాన్ని కలిపే ఒక కమ్యూనికేషన్ విప్లవం. కుటుంబాలు, స్నేహితులు, వ్యాపారాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు అందరినీ ఒకే డిజిటల్ వేదికపై కలుపుతున్న శక్తివంతమైన సాధనం. సరైన అవగాహనతో ఉపయోగిస్తే ఇది మన జీవితాన్ని మరింత సులభతరం, వేగవంతం మరియు అనుసంధానంతో నింపగలదు. వాట్సాప్ పూర్తి సమాచారం తెలుగులో. నేను మీకోసం వాట్సాప్ గురించి పూర్తి వివరాలతో తెలుగు భాషలో ఒక పెద్ద డాక్యుమెంట్ సిద్ధం చేశాను. ఇందులో వాట్సాప్ చరిత్ర, ఫీచర్లు, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, గ్రూప్స్ అండ్ స్టేటస్, వీడియో కాల్స్, వాట్సాప్ బిజినెస్, ఛానల్స్ అండ్ కమ్యూనిటీస్, ప్రయోజనాలు మరియు నష్టాలు, భవిష్యత్తు టెక్నాలజీ, భద్రతా సూచనలు, విద్య, వ్యాపారం, కుటుంబ ఉపయోగాలు వంటి అన్ని విషయాలు విపులంగా ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా వరుణ్ ప్రైమ్ AI క్రియేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.